ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। मूर्तिद्वे परिकल्पित शशिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्ता वरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चाने गदाय श्रुतौ वाचं नः सदतात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः। అనేక కిరణములు గల సూర్యుడు మూడు లోకములకు దీపమై వెలుగుచున్నాడు. అతడు మనకు చంద్రశేఖరుని ప్రత్యక్ష స్వరూపము, మోక్షమునకు మార్గమైన ద్వారము. ఆత్మ ఎరిగిన వారికి అతడే ఆత్మ. యజ్ఞములు ఆచరించు వారికి క్రతువనడి యజ్ఞఫలం అతడే. దేవతలనబడు వెలుగునకు భరించి పోషించుచున్నవాడు అతడే. లోకముల యొక్క ప్రళయము, సృష్టి, స్థితి అనబడు మూడు పరిణామములకు అధిపతిగా నియమింపబడినవాడు అతడే. ఇట్లు అనేక విధములుగా వేదముల యందు కీర్తింపబడిన సూర్యుడు మాకు వాక్కును ప్రసాదింపుగాక. సుమారుగా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందినటువంటి ఒక జ్యోతిష్య విద్యా శాస్త్రజ్ఞుడు, ఒక జ్యోతిష్య విద్యా పారగతుడైనటువంటి మిహిరాచార్యుడు అనేటువంటి ఆయన, కాళిదాసుకు సమకాలికుడిగా చెప్పుకున్నటువంటి వరాహ మిహిరాచార్యుడు అనేటువంటి ఆయన రాసినటువంటి బృహజ్జాతకం అనేటువంటి గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం అప్పుడు మనం చదువుకున్నాం. మూర్తిద్వే పరికల్పిత శశిభృతో అనే శ్లోకం. ఈ శ్లోకంలో ఉండేటువంటి అర్థం ఏమిటంటే, ఎవరైతే ఆత్మస్వరూపంగా భాసిల్లుతున్నాడో, ఎవరైతే చంద్రశేఖరుడు తనకు అవతారంగా ఈ భూమి మీద మనకి జీవం అనేటువంటి సాగించడానికి కారణమై ఉన్నాడో, ఎవరైతే మనలోని ఆత్మ అనేటువంటి తత్వాన్ని చైతన్యంగా ప్రచోదనం చేస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, అటువంటి తత్వం అయినటువంటి సూర్యుడు మాకు ఎల్లప్పుడూ రక్షింపుగాక, మా వాక్కు యందు సదా ఉండి మాకు ప్రసాదించుగాక అనేటువంటి ఒక ఆ ఇన్వొకేషన్ని మనం ఈ శ్లోకంలో మనం చూసుకున్నాం. సరే, ఈ సూర్యుడు అనేటువంటి వెలుగు ఏమిటి? మనకు కనిపించేటువంటి సూర్యుడి దగ్గర నుంచి మనకు ఒక లైట్ వస్తుంది. ఈ లైట్ వల్ల మన బాడీలో కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల వేడిగా ఎండాకాలంలో ఉన్నప్పుడు చెమట పడుతుంటుంది, చలికాలంలో ఉన్నప్పుడు మనకు దాని కొంచెం వెచ్చగా ఉంటుంది. మనకి సూర్యుడు వెలుగు అనేటువంటి దాని ఆధారంగా మనమే కొన్ని సీజన్స్ అనేటువంటి మనం క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు వర్షాకాలం అండి, ఇప్పుడు ఎండాకాలం అండి, ఇది ఇంకేదో ఋతువు అండి, అది ఇంకేదో ఋతువు అండి అని చెప్పుకుంటాం. కొన్ని ఋతువుల్లో, కొన్ని మాసాల్లో ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగుని మనం ఎంజాయ్ చేస్తాం. నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలో, శిశిర ఋతువు, హేమంత ఋతువు ఆ టైంలో. మరి కొంచెం గ్రీష్మ ఋతువు వచ్చేసరికి ఏంటవుతుందంటే సూర్యుడు తాపం ఎక్కువైపోతుందంట. బాగా ఎండగా ఉన్నదండి, ఇలా చల్లగా తగితే బాగుండండి అంట. సో ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ వెలుగు అనేటువంటిది మనం తీసుకునేటప్పుడు మన శరీరం అనేటువంటిది ఒక రకంగా మనకి రెస్పాండ్ అవుతుంటుంది. ఈ రెస్పాండ్ అనేటువంటి అయ్యేటప్పుడు మన శరీరానికి మనకే తెలియకుండా లోపల ఒక లేటెంట్గా ఒక సైకిల్ పనిచేస్తూ ఉంటుంది. ఆ సైకిల్ వల్ల ఒక్కొక్కసారి మనం పాజిటివ్గా, ఇంకొకసారి మనకి ఏదో కొంచెం అంటే సూర్యుడు వెలుతురు పట్ల ఒక్కొక్కసారి మనం పాజిటివ్గా పనిచేస్తుంటాం. ఒక్కొక్కసారి సూర్యుడు వెలుతురుని కూడా మనం భరించలేకుండా ఉంటాం, బాగా ఎండలు ఎక్కువైపోయండి అనుకుంటాం.
సరదాగా చల్లగా మబ్బు వస్తే బాగుంది అనుకుంటూ ఉంటాం, వర్షం పడితే బాగుంది అనుకుంటూ ఉంటాం. అంటే మనలో ఉండేటువంటి ఈ చేంజ్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనకే పరిమితం ఉంటుంది తప్ప సూర్యుడికి ఎప్పుడు అంటదు. ఆయనతో నుంచి వచ్చేటువంటి వెలుగు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో ఆ వెలుగు అనేటువంటిది ఎప్పుడు కూడా బేస్గా ఉంటుంది, ప్రామాణికమై ఉంటుంది, అందులో ఎప్పుడు ఎటువంటి మార్పు ఉండదు. మన ఎర్త్ అనేటువంటిది రొటేట్ అవ్వడం వల్ల ఒకసారి సూర్యుడికి దగ్గరగా వెళ్ళడం యాక్సెస్లో, ఆర్బిటల్ యాక్సెస్లో, ఒకసారి సూర్యుడి నుంచి కొంచెం దూరంగా రావడం. దూరంగా వచ్చేటువంటి టైంలో మనం ఏదో చలికాలం అని వింటర్ అనుకుంటాం, దగ్గరికి వెళ్ళిన టైంలో సీజన్స్లో మారేటప్పుడు మనకి సమ్మర్ అని మనం చెప్పుకుంటాం. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద రొటేషన్ అండ్ రివల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ విత్ రెస్పెక్ట్ టు ద సన్, బట్ నాట్ విత్ ఇండివిజువల్లీ టు ద సన్. అగైన్ అక్కడ మళ్ళీ పారామీటర్స్ మారిపోతూ ఉంటాయి. సో ఇది కేవలం మన భూమికి మాత్రం సంబంధించినటువంటి విషయం, ఆ భూమిలో నివసిస్తున్నటువంటి మన వాళ్ళకి సంబంధించిన విషయం. దిస్ ఇస్ పర్టికులర్లీ టు ద ఆస్పెక్ట్ ఆఫ్ ఆస్ట్రానమీ, రైట్? లేదంటే కొంచెం అర్థమైన చెప్పుకోవాలంటే ఏదో జియోగ్రఫికల్ కండిషన్స్ ద్వారాను మన ఎర్త్కి సంబంధించినటువంటి ఒక ఆస్ట్రానమికల్ ఆస్పెక్ట్ అంటే రొటేషన్ అండ్ రెవల్యూషన్. 24 hours makes one rotation and 365 days makes one revolution around the sun. So this is with respect to our own sun, our own earth and all. But now come apart from it. ఎర్త్ నుంచి కన్నా ఇంకా వేరే వేరే గ్రహాలు మనకు చాలా ఉంటాయి. రైట్ నో we are just now working upon the availability of life on planet of Mars and all. అంటే ఈ మార్స్ అనేటువంటి ప్లానెట్ మీద లైఫ్ ఉన్నదా లేదా అని ఇప్పుడు కొత్తగా కనుక్కుంటున్నారు. క్యూరియాసిటీ అనేటువంటి దాని ఏదో పంపించి దే ఆర్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్. ఇంకా కొంచెం ఫార్ బియాండ్కి వెళ్తే జూపిటర్లో ఎవరైనా ఉన్నారా, వీనస్లో ఎవరైనా ఉన్నారా, సాటర్న్లో ఎవరైనా ఉన్నారా, ద లాస్ట్ ఆఫ్ ద బెల్ట్ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, మనకి తెలిసినటువంటి ఈ 10 గ్రహాలే కదా. సో ఈ 10 గ్రహాల్లోనే ఇంకెక్కడైనా సరే లైఫ్ ఉన్నదా లేదా అనేటువంటి దానికోసం ఇప్పుడు ఇంకా మనం ప్రిమిటివ్గా వీఆర్ అండర్గోయింగ్ సమ్ స్టడీస్. సో ఎక్కడైనా సరే సృష్టి అనేటువంటిది ఉన్నది లేదా ఒక లైఫ్ బీయింగ్ అనేటువంటిది ఉన్నది అంటే అక్కడ సంతలుగా ప్రామినెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. Because sun is the only source which can germinate, which can create a life force on this any planet. Life అనేటువంటిది ఇవ్వాలంటే ఒక వెలుగు ద్వారానే ఇవ్వాలి, వెలుగు అనేటువంటి సూర్యుడి ద్వారానే రావాలి. Because he is our cosmic sun. మనకి తెలిసినటువంటి ఫిజికల్ సన్, నాట్ కాస్మిక్ సన్. he is the physical sun for us. మనకు ఆకాశంలో చూస్తే ఎలా కనిపించేటువంటి ఆ ఫైర్ బాల్ అయితే ఉంటుందో దట్ ఈస్ వాట్ వి కాల్ ఎస్ సన్. దిస్ ఈస్ an astronomical aspect. మనకు అర్థమయ్యేటువంటి ఒక బేసిక్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఇదంతా కూడా. సన్ అంటే ఏమిటి, గ్రహాలు అంటే ఏమిటి, ఆ కాన్స్టలేషన్ ఏమిటి. గుడ్. కొంచెం ముందుకు వెళ్తే నౌ విల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ సన్. ఈ సన్ అనేటువంటిది కెమిస్ట్రీ రూపంలో, ఎందుకంటే వీ హ్యావ్ ఏ ప్రాక్టికల్ కెమిస్ట్రీ కాబట్టి మనకి కెమికల్గా మనకి చాలా అండర్స్టాండింగ్స్ కనిపిస్తుంటాయి. కాబట్టి కెమిస్ట్రీ ప్రకారం కనుక ఆలోచించగలిగితే ఈ సన్ అనేటువంటిది ఏంటంటారు, ఎనార్మస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం బాంబార్డ్మెంట్స్ అవడం వల్ల ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంటుంది ఒక ఏరియా నుంచి. అది ఎక్కువ ఆ ఏరియా మనం సన్ అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. కెమిస్ట్రీ సన్ అనేటువంటి దాన్ని ఆ రకంగా మనకి అండర్స్టాండ్ చేస్తుంది. దట్ ఈస్ సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమిస్ట్రీ. అండ్ నౌ ద ఎర్లియర్ వన్ ఈజ్ సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్లీ వేదిక్ పురాణిక్ హిస్టారికల్స్ అండ్ సింబాలిజమ్స్. ఇంకొంచెం ముందుకెళ్తే సన్ అనేటువంటిది ఒక సెంటర్గా ఉండడం, ఆ సెంటర్గా ఉండేటువంటి దాని చుట్టూ అదొక ఆధారంగా కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయండి. ఏదో ఆర్బిటాల్స్ పెట్టి తిరుగుతూ ఉంటాయి, ఏదో ఎలక్ట్రిక్ ఆర్బిట్లు తిరుగుతూ ఉంటాయి. సన్ సెంట్రిక్ థియరీ అనేటువంటి దాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు దాన్ని? కాపర్నికస్. హీలియోసెంట్రిక్ థియరీ. సో ఈ హీలియోసెంట్రిక్ థియరీ ప్రపోజ్ చేసిన కాపర్నికస్ ఏం చెప్పాడంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ద గ్రావిటీ పుల్. ఏదో మనకు అర్థమయ్యేట్టుగా ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆధారంగా అన్ని గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే సన్ అనేటువంటిది అన్నింటినీ అలాగా ఆ రెస్పెక్టివ్ యాంగిల్స్లో అలా గాడ్ చేస్తుంటుంది, అలాగ మూవ్మెంట్ అనేటువంటి జరుగుతుందని. దిస్ ఈస్ అ బేసిక్ ఆస్ట్రోనామికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వాట్ ఎ సన్ ఈస్ అండ్ వాట్ ఎవర్ గెలాక్సీ ఆర్ సమ్ సోలార్ సిస్టమ్ ఈస్ సంథింగ్ లైక్. అండ్ నౌ అండ్ అనదర్ స్కిప్ట్ అంటే సన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం దాని దగ్గరకు వద్దాం, అంటే మన సబ్జెక్ట్ కొంచెం దగ్గరగా వస్తున్నాము. సూర్యుడు అనేటువంటి వాడు జాతకంలో ఎలా పనిచేస్తాడు అంటే ఒక సంకల్ప శక్తిగా మనలో పనిచేస్తాడో మనం చెప్పుకున్నాం. కొంచెం వేరే ఒక 4-5 క్లాసుల ముందుకు వెళ్తే సంకల్ప శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుందని ద రే ఆఫ్ విల్ అనేటువంటి పేరుతో మనం దాన్ని పిలుచుకున్నాం. ఫస్ట్ రేస్ 7 రేస్ కదా, గుర్తున్నాయి కదా 7 రేస్. ఆ 7 రేస్లో ఫస్ట్ రే అనుకున్నాం మనం ద రే ఆఫ్ విల్ అనే పేరుతో పిలుచుకున్నాం. ఈ సంకల్పం అనేటువంటి దానికి కారణమైనటువంటి వాడిగా మనం సూర్యుడు అనేటువంటి గ్రహాన్ని మనం చెప్పుకున్నాం. ఈ సూర్యుడు అనేటువంటి గ్రహం మన భూమి మీద ఎలా పనిచేస్తుంది అంటే మనలో ఒక సంకల్పంగా మనకు పనిచేస్తుంది. ప్రతి వారి జాతకంలో కూడా ఎక్కడో కొంతమందికి మేషంలో ఉంటాడు, కొంతమంది మిథునంలో ఉంటాడు, కన్యలో ఉంటాడు, తులలో ఉంటాడు, వృశ్చికంలో ఉంటాడు. ప్రతి వారికి ఏదో ఒక ఆయన పుట్టినటువంటి డేట్ బట్టి ఆ టైంని బట్టి సూర్యుడు అనేటువంటి వారి రాశి చక్రంలో ఏదో ఒక రాశిలో ఏదో ఒక డిగ్రీస్లో ఉండడం మనకు కనిపిస్తుంటుంది. ఇట్స్ ఎ విజిబుల్ థింగ్. అంటే నిజంగా ఆకాశంలోకి చూస్తే ఇది మార్స్, ఇది వీనస్, ఇక్కడ మెర్క్యూరీ అనేటువంటి మనం లొకేట్ చేయగలుగుతాం అంటే చేయగలుగుతాం. మంచి ఆస్ట్రానమికల్ టెలిస్కోప్స్ ఉండి కొంచెం నైట్ అబ్జర్వేటరీ సెంటర్స్ దగ్గరికి వెళ్తే
యూ కెన్ యాక్చువల్లీ డిఫైన్ దట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ దట్ ఆల్టిట్యూడ్స్ని బట్టి మనం చూడొచ్చు. ఈ మనకి ఇక్కడ ప్లానిటోరియంస్ అండ్ అబ్జర్వేటరీ సెంటర్స్లోకి వెళ్తే స్కై కనుక క్లియర్గా ఉన్నప్పుడు వీ కెన్ ఫైండ్ ద డిఫరెన్సెస్ ఆల్సో. అంటే ఈ కాన్స్టలేషన్, ఈ లియో అనేటువంటి కాన్స్టలేషన్లో ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి, ఈ క్యాన్సర్ అనేటువంటి కాన్స్టలేషన్లో కనుక ఈరోజు మనం చూడగలిగితే జూపిటర్ ఉంటుంది, మూన్ కూడా అక్కడే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది. సారీ, మూన్ ఈజ్ నవ్ ఇన్ అక్వేరియస్. సో ఈ మనకి ఎలా కనిపిస్తుంటుంది అంటే ప్రస్తుతం లగ్నం మనకి సుమారుగా 4:30 ఎందుకంటే లగ్నం అదేమి జూపిటర్ కనిపిస్తుంటుంది. అలాగే మనకి ఇప్పుడు కుంభరాశి లగ్నంలో ఆ కాన్స్టలేషన్స్లో చూస్తే అక్వేరియన్ కాన్స్టలేషన్లో చూస్తే మనకి మూన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే దిస్ ఈస్ హౌ యాక్చువల్లీ ద ప్లానెట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ది కాస్మాస్. అంటే వీ కెన్ డిఫరెన్షియేట్ దెమ్ విత్ ఏ వెరీ క్లియర్ అబ్జర్వేటరీ సెంటర్స్. వాటిని మనం మార్క్ చేసుకుంటూ వెళ్ళి మనం చూసుకోవచ్చు. అయితే ఈ సన్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి చాలా విజిబుల్గా కనిపిస్తుంది అనుకుంటున్నాం, కానీ ఈ సన్ వెనకాతలో కూడా ఇంకా కొన్ని సన్లు ఉన్నాయనే విషయం మనం ఫస్ట్లో మనం చూసుకున్నాం, రైట్? ఈ మనకు ఉండేటువంటి సూర్యుడు, ఈ సౌరమండలంలోకి ఉండేటువంటి సూర్యుడు మనకు వాడైతే ఉంటాడో ఆ సూర్యుడు చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతున్నాయని మనం అనుకుంటాం. దీన్ని మనం ఏదో మిల్కీ వే అనేటువంటి గెలాక్సీ రూపంలో మనం చెప్పుకున్నాం. సో ఇటువంటి మన సూర్యుడు చుట్టూ ఏమిటి ఉంటుందన్నారు? దీన్ని మనం సూర్యుడు అనుకుంటే ఈ సూర్యుడు చుట్టూ వలయాకారంలో చాలా తిరుగుతూ ఉంటాయి అన్నారు మనకి. ఇలాగేమో బోల్డ్ వాటి కావాలి ఆర్బిటాల్స్, ఏదో దీని ఏదో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, కీరాన్, ఇలా కొన్ని గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా వాటి ఆర్బిటల్ స్పీడ్స్తో సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ అ విజిబుల్ థింగ్ దట్ వాట్ వీ కెన్ సీ. అంటే మనకు కనిపించేటప్పుడు ఆకాశంలో ఇలా గ్రహాలు తిరుగుతుంటాయని చిన్నప్పటి మనం అట్లాస్లో బొమ్మలో మనం చూసుకుంటూ ఉంటాం. దిస్ ఈజ్ వన్ పార్ట్. సరే, ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ సైకిల్ అంతటినీ కూడా ఒక సైకిల్ కింద లెక్క పెట్టుకుంటే ఇదంతా కూడా ఇంకొక సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మళ్ళీ, రైట్? ఈ 12 గ్రహాలు కలిసి ఒక సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే, ఈ 10 గ్రహాలు కలిసి ఒక సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే ఈ ఎటర్నల్ సైకిల్ మొత్తం ఏది ఉంటుందో దాని కనుక మనం ఒక పెద్ద సర్కిల్ కింద ఊహించగలిగితే ఈ సర్కిల్ ఇంకొక పెద్ద సర్కిల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ పెద్ద సర్కిల్ కూడా ఇంకొక పెద్ద సర్కిల్ చుట్టూ తిరుగుతుంటుంది. అలా ఎన్ని ఉన్నాయంటారంటే ఏం చెప్పేది 7x అని చెప్పింది మేడం లెవెట్స్కి సెకండ్ టాప్ 10లో. అంటే ఇన్ని రకాలైనటువంటి సైకిల్స్ మనకి తెలియకుండానే మనలోనే మనకు ఆపరేట్ అయిపోతూ ఉంటాయి. దానికి సింబల్గా ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ఏంటంటే మనకు మన బాడీ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. అవర్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ది కాస్మాస్. కాస్మిక్ ప్లానెట్లో ఏంటంటే జరుగుతాయో మన బాడీలో అటువంటి రియాక్షన్స్ జరుగుతాయి. మన బాడీలో ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తగ్గిపోయినప్పుడు బాడీలో ఏంటంటే ఒక్కొక్క పార్ట్లో తగ్గిపోతూ ఉంటుంది. వాటిని సప్లిమెంట్ చేయడం కోసం ఇలాంటి మందులు ఇస్తుంటారు. అవును కదా సార్, అంతే కదా. మందులు ఏమంటాయంటే మళ్ళీ కొన్ని కెమికల్స్, కొన్ని అడ్వాన్స్ ఉంటాయి. వాటి అన్నింటినీ కూడా సప్లిమెంట్ చేసి వాటిలో మనకి జోడించి ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు ఏంటవుతుందంటే ఇవి కొంచెం ఇంకా దాని సప్లిమెంట్ లాగా పనిచేసి ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. సో దిస్ ఈస్ హౌ యాక్చువల్లీ ద థింగ్స్ కీప్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు వన్ సోలార్ సిస్టమ్ అండ్ వన్ ప్లానెట్. సో ఇలా ఈ 7x అనేది అనుకున్నామో ఇవన్నీ కూడా ఒక పెద్ద సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే అనుకున్నాం కదా. సో వన్ బిగ్గర్ గ్రేట్ సన్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ అవర్ అసంప్షన్స్ అండ్ ఆల్ అవర్ లాజిక్ అండ్ ఆల్ అవర్ థియరీ. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఉండేటువంటి ఆ సన్ ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వచ్చేటువంటి లైటే మనకు మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం ఎవ్రీడే. అంటే ఆ లైట్ ఏంటంటే డిసెండ్ అయ్యి కింద మన సన్ దగ్గరికి వస్తే మన సన్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. సో వీఆర్ రిసీవింగ్ నథింగ్ బట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ కాస్మిక్ సన్ ఓన్లీ. ఆ ఉండేటువంటి ఆ గ్రేట్ సన్, ఆ కాస్మిక్ సన్ ఎవరైతే ఉంటారో ఆయన తనక ప్రిన్సిపల్ని మనం స్టెప్ డౌన్ చేసి మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటుంటాం. అవును కదా, బికాస్ అవర్ కెపాసిటీస్ ఆర్ వెరీ లో. మనం కొంచెం హై లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత విల్ బీ ఇన్ టచ్ విత్ ద బిగ్గర్ సన్. అప్పుడు ఈ ఫిజికల్ సన్ అనేటువంటిది ఈ చక్రం అనేటువంటి దాని నుంచి అతీతంగా దీని నుంచి బయటకు వచ్చి అప్పుడు మనం పెద్ద లేయర్లో మనం చూసుకుంటూ ఉంటాం కదా. దట్ ఈస్ వాట్ ద థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. ఈ సన్ అనేటువంటిది, ఈ గ్రహాలు అనేటువంటివి ఏమైతే ఉంటాయో వీటి తెలదారి నుంచి మనం బయటకు వస్తాం. బయటకు వచ్చి ఇంకా హైయర్ లెవెల్కి వెళ్తాం. అప్పుడు ఇవన్నీ కూడా తిరిగేటువంటి ఆ గ్రేట్ సన్ ఏదైతే ఉంటుందో ఆ గ్రేట్ సన్ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. దిస్ ఈస్ వాట్ వి కాల్ యాస్ ద జర్నీ ఆఫ్ అవర్ సోల్. మేబీ నాట్ ఇన్ దిస్ బాడీ బట్ ఇన్ సమ్ అదర్ బాడీ. ఈ బాడీ అనేటువంటిది ఒక టెంపరీగా ఉంటుందని, ఈ లోపల ఉన్నటువంటి సోల్ తన జర్నీ మాత్రం ఎటర్నల్గా ఎప్పుడు వెళ్తుందని మనం అనుకుంటుంటాం. దిస్ ఈస్ వాట్ ద జర్నీ యాక్చువల్లీ మీన్స్. దిస్ ఈస్ a basic philosophical and a spiritual understanding of a planet called Sun. This is what Sun is in astronomy, astrology, and also in the form of a science. As in a chemical bombardment of helium and hydrogen and metal like a bombardment మనం చెప్పుకుంటాం. Now the next part comes is Sun. What is Sun in Vedic symbolism?
వేదాల్లోని పురాణాల్లోని కూడా మనకి సూర్యుడు అనేటువంటి దాని గురించి చాలా గొప్పగా మనకు చెప్పినట్టుగా అనిపిస్తుంది. రైట్. అరుణ రుక్కులు అని ఉంటాయి, అంటే సూర్యుడి తాలూకా ఉపాసన అంతా చేసినటువంటి కొన్ని రుక్కులు ఉంటాయి. సూర్యుడి దగ్గర నుంచి 4-5 లైట్స్ వస్తూ ఉంటాయని, ఆ లైట్స్కి ఒక్కొక్క లైట్కి ఒక రేడియేషన్, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్ ఉంటుందని, ఆ వైబ్రేషన్ అనుకూలంగా కనుక మనం ఆ నెలల్లో కనుక పూజలు చేస్తే దాని దగ్గర రిసీవింగ్ కెపాసిటీ ఎక్కువ అవుతుందని చెప్పుకుంటుంటాం. అటువంటి ఒక నెల మనకు నిన్న మనకి స్టార్ట్ అయింది. మాఘమాసం అనేటువంటిది దానికని చూసుకుంటూ ఉంటుంది. అంటే వేర్ ద సన్ రేస్ ఆర్ వెరీ మచ్ కంప్లీట్లీ ఇన్ టు ద స్పిరిచువల్ యాంగిల్. అంటే ఈ టైంలో వచ్చినటువంటి స్పిరిచువల్గా వచ్చినటువంటి హైనెస్ కానీ అంత సాధన కానీ వేరే టైంలో మళ్ళీ రాదు. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ కూడా అంత బ్యూటిఫుల్గానే ఉన్నది. జూపిటర్ ఈజ్ ఇన్ వెరీ ఎగ్జాల్టెడ్ పొజిషన్, క్యాన్సర్లో జూపిటర్ ఉన్నది. అండ్ అదర్ ప్లానెట్స్ ఆర్ ఆల్సో ఇన్ వెరీ వెరీ నైస్ పొజిషన్స్ అన్నీ కూడా. చాలా అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఆస్పెక్ట్ ఇది. సో అందరికీ, ప్రపంచంలో అందరికీ కూడా ఎవరైతే స్పిరిచువల్ ఆస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏదో కొంత స్పిరిచువల్ అవేకనింగ్ అనేటువంటిది కానీ ఒక రకమైనటువంటి ఇన్సైట్స్ ఎక్కువ గ్రో చేసేటువంటి ఒక అవకాశం ఈ టైంలో జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ మంత్, అంటే సూర్యుడు ఈ మాఘమాసంలో ఉన్నటువంటి ఈ టైంలో మఘా నక్షత్రంలో చంద్రుడు ఉంటుండగా వచ్చేటువంటి పౌర్ణిమ మాఘ పౌర్ణిమ అని పేరుతో మనం తీసుకుంటాం. ఈ మాఘ పౌర్ణిమకి ఆధారంగా ఇవన్నీ వస్తుంటాయి. రైట్. అంటే ఈ మాఘ పౌర్ణిమ వచ్చేటువంటి దానికి ఆ నెల అనమాట మాఘమాసం అంటే మనం అనుకుంటాం దీని గురించి. రైట్. సో దీన్ని మనం వేదిక్ సింబాలిజంలో ఎలా అనేటువంటిది మనం తర్వాత చెప్పుకుంటాం. ఆదిత్య హృదయం అనేటువంటిది వస్తుంది. కోసం మనం వేదిక దాన్ని నెక్స్ట్ వీక్ మనం దాని గురించి చెప్పుకుంటాం. ఆదిత్య హృదయం అనేటువంటిది అంటే ద సోలార్ లోగోస్, సన్లో కూడా ఉండేటువంటి ఆ శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని మనం డిఫైన్ చేసుకుంటూ ఉంటాం. ఆ శక్తి దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ టైం. రైట్. అంటే నెక్స్ట్ మనం వెళ్ళేటువంటి దానికి వెళ్తాం. తర్వాత వచ్చేటువంటిది ఏంటంటే పురాణాల్లోని, ఇతిహాసాల్లోని, ప్రబంధాల్లోని, మహాకావ్యాల్లోని కూడా సూర్యుడు అనేటువంటి దాని గురించి ఒక జర్నీని మనకి ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే సన్ అనేటువంటిది ఇండికేట్ అయిందంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సోల్ జర్నీ ఇండికేట్ చేస్తారని, లేదంటే అయామ్ అనేటువంటి కాన్షియస్ని ఇండికేట్ చేస్తున్నట్టుగా ఉండొచ్చు. లేదా మనకు అనుకున్నట్టుగా మనకి బాగా తెలుస్తుంది సన్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే విల్ పవర్, సంకల్ప శక్తి అనేటువంటి దాన్ని కూడా ఎప్పుడు ప్రచోదనం చేసేటప్పుడు ఈ సూర్యుడు గురించి చెప్తూ ఉంటాం మనం. That is another implication of sun in the Vedic symbolism. And next comes in the secret doctrine. ఈ సీక్రెట్ డాక్టర్ అనేటువంటి దాంట్లో సన్ గురించి మనకి ఏం తెలుసు అంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. మనకి ఇంతవరకు మనం చేసుకున్నటువంటి 5-6 క్లాసుల్లోనే మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనకు కనిపిస్తుంటుంది. రైట్. ఫస్ట్ మనకి ఏమొస్తుంది అన్నారు, ప్రోయంలో మనం ఫస్ట్ చెప్పుకున్నాం. ఆన్ ద ఫస్ట్ పేజ్ an immaculate white disc within a dull background. On the following page the same disc but with a center point. This is what we call as sun. Right. Astrological గా దీన్ని మనం సన్ అనేటువంటి దాని సింబల్ గా చెప్పుకుంటాం. అంటే సృష్టి అనేటువంటిది క్రియేట్ అవ్వబోతున్నప్పుడు ఉండేటువంటిది ఒక ఫస్ట్ ప్రిమోడియల్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వాట్ వి కాల్ as సన్. ఆద్యంతం లేనిదై ఉంటుంది, రహితం కానిదై ఉంటుంది, ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ మనలో ఉంటుంది. దాన్ని మన సంకల్పం అనేటువంటి పేరుతో పిలుచుకుంటే దీన్ని మనకు అర్థం చేసుకోవడం కోసం మన ఫిజికల్గా మన బాడీలో మనం దీన్ని అయామ్ అనేటువంటి పేరుతో పిలుచుకోవచ్చు. దట్స్ నథింగ్ బట్ అవర్ ఓన్ సెల్ఫ్, అయామ్ అనేటువంటిది. దీనికి మనకి సుమారుగా అర్థం చెప్పుకునేటువంటిది ఏమంటామంటే ఆత్మ అనేటువంటి పేరుతో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆత్మ, అయామ్ అంటే ఆత్మ, నేను అనేటువంటి ఒక మాట కూడా మనకి దీనికి సుమారుగా మనం అర్థం చెప్పుకోవచ్చు. రైట్. సో ఈ అయామ్ అనేటువంటిది ఏమై ఉంటుందంటే ఇది ఎప్పుడు కూడా ఇటర్నల్ ప్రిన్సిపల్ అయి ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా పెరిసిబుల్ కాదు. దీన్ని ఎప్పుడు కూడా ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు అయి ఉంటుంది. ఇటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏవైతే దీన్ని డిస్ట్రాక్ట్ చేయలేవో అవన్నీ కూడా దీని కనుక డెఫినేషన్స్ కింద మనకు పనిచేస్తుంటాయి. ఈ అయామ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇట్స్ లైక్ అన్ అడ్జెక్టివ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఇది ఏమిటి అని చెప్పగలం తప్ప ఇది ఏమిటి అనేటువంటిది వాళ్ళకు ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకుంటూ ఉండాలి. దట్ కైండ్ ఆఫ్ ఎ మెటిక్యులస్ థింగ్ ఈస్ దిస్ వన్. అయామ్ అనేటువంటి కాన్షియస్నెస్ రావడం, దాని నుంచి మన ద్వారానే ప్రపంచం అంతానికి సంకల్పం వెళ్ళడం, ప్రపంచంలో జరిగే ప్రతిదాన్ని కూడా మనమే అన్వయించుకుని మనం చేసుకుంటూ ఉండడం. ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా చెడు జరగబోతుందంటే దాని ముందు మనమే దాన్ని ఫీల్ అయ్యి అవతలకి హీల్ చేయగలిగినటువంటి విధానం అయి ఉంటుంది. మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఆ వర్క్ చేస్తుంటారు, అంత గ్రేట్ వర్క్ చేస్తుంటారని, వాళ్ళకి ఈ ఆత్మతత్వం అనేటువంటిది పనిచేస్తుందని మనం చెప్పుకున్నాం. ద రే ఆఫ్ ఫీల్ అనేటువంటి దాని ఆధారంగా. అండ్ నెక్స్ట్ కమ్స్ అనదర్ ఆస్పెక్ట్. సో ఈ హీలియోసెంట్రిక్ థియరీ అనేటువంటి దాని ఆధారంగా మన గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయని, సన్ ఇస్ ద బేస్ ఆఫ్ ద సెంటర్ అని, దాని చుట్టూ మనకు అన్ని గ్రహాలు తిరుగుతుంటాయని మనం ఇంతగా చూసుకున్నాం. ద నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్, ఈ సన్ అనేటువంటి దాని వెనకాల కూడా ఉండేటువంటి ఒక శక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఇంతవరకు. దాని దగ్గరికి వెళ్ళడానికి మనం కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. ఈ సన్ వెనకాల కూడా, ఈ సన్లో కూడా ఒక చిన్న సోల్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ సోలార్ లోగోస్.
సోలార్ లోగోస్ అనేటువంటి పేరుతో మనం వీటిని పిలిచారు. అంటే సూర్యాంతర్యామి అనే పేరుతో మనం పిలుచుకోవచ్చు. సూర్యుడిలో కూడా ఉండేటువంటి ఒక అంతర్యామి ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. ఈ అంతర్యామి ప్రిన్సిపల్ అనేటువంటిది ఏం చేస్తుందంటే 3 టైర్స్లో ఆపరేట్ అవుతుంది. ఈ సూర్యుడిలో ఉండేటువంటి అంతర్యామి కూడా 3 లేయర్స్లో ఆపరేట్ అవుతుందన్న. ఆపరేట్ అయ్యేటువంటి 3 లేయర్స్లోని కూడా ఫస్ట్ లేయర్లోనే అది ఆ అనేటువంటి అక్షరంతో ఎక్కువ ఆపరేట్ అవుతుంది. అంటే ఆ సౌండ్ ఎప్పుడు కూడా ఆ అని వస్తుంది. రెండో లేయర్లో వచ్చినప్పుడు అది ఉకారంతో వస్తుంది, ఊ అనేటువంటి అక్షరంతో వస్తుంది. థర్డ్ లేయర్లో అంటే మన ఫిజికల్ లేయర్లో వచ్చేసరికి ఏమిటవుతుందంటే మకారంతో జనరేట్ అవుతుంది. ఈ అకారం, ఉకారం, మకారంతో వచ్చినటువంటి అక్షరం ఏంటవుతుందంటే ఓంకారం అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రియల్ నేమ్ ఆఫ్ ద సన్. సూర్యుడి తాలూకా పేరు ఏదైతే మనం ఏదో అనుకుంటామో ఆ పేరు ఏంటుంటుంది, ఇదై ఉంటుంది పేరు. ఈ ఓంకారం అనేటువంటి దాని తనకు వెనకాతలో ఉండేటువంటి ఆ శాస్త్రం కింద ఉండేటువంటి సింబాలిజం అంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 3 లేయర్స్లో ఉండేటువంటి సన్స్ని కూడా, అంటే ఈ సన్ అనేటువంటిది బోత్ 3 లేయర్స్ ఎలా వస్తుంది అనేటువంటిది మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఉంటుంది. అది అసలు మళ్ళీ మనం త్వరగా చదువుకుంటాం. ఈ ఫస్ట్ లేయర్లో వచ్చేటప్పుడు దాన్ని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సోలార్ సన్. సోలార్ సన్ అనేటువంటి పేరుతో పిలిచారు. ఈ సోలార్ సన్ అనేటువంటిది గ్రీక్ మైథాలజీ ప్రకారం మనకు అర్థం చేసుకోవడం కోసం ఈ ఆకారం ఉంటుంది. ఈ ఆకారం అనేటువంటిది మనకి ఎలా పనిచేస్తుందంటే కాస్మిక్ ఆర్ ద సోలార్ సన్. ఈ సోలార్ సన్ అనేటువంటి దానికి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే సోల్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తారు. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ద కాస్మిక్ సన్. అండ్ నెక్స్ట్ కమ్స్ ద స్పిరిచువల్ సన్. ఈ స్పిరిచువల్ సన్కి ఓం అనేటువంటి ఒక పేరుతో మనం పిలుచుకుంటాం. ద నెక్స్ట్ కమ్స్ అవర్ ఫిజికల్ సన్. అంటే మనకు ఆకాశంలో కనిపించేటువంటి ఒక సన్. దాన్ని ఏం పిలిచారు వాళ్ళు? మా అనేటువంటి ఆకారంతో వచ్చేటువంటిది. దీన్ని ఆన్ అనేటువంటి పేరుతో పిలిచారు. 3 కలిపితే ఒక పేరు వస్తుంది మనకి. దిస్ ఇస్ కాల్డ్ సోలమన్. సోల్, ఓం, ఆన్. సోలమన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గ్రీక్ కింగ్ అయి ఉంటాడు. ఆయన తాలూకా లైఫ్ అంతా కూడా ఈ సోలార్ సింబల్ తాలూకా రిప్రజెంటేషన్ వస్తుంది. దిస్ ఇస్ పర్టికులర్లీ కంప్లీట్ Jewish king. Yeah, Jewish king. Sorry, Jewish king. So ఈ ప్రిన్సిపల్ అంతా కూడా ఈ సోలమన్ అనేటువంటి ఒక రాజు గురించి చెప్పడం. ఆ రాజు అనేటువంటిది ఇస్ నథింగ్ బట్ ఇన్కార్నేషన్ ఆఫ్ సన్ అని వాళ్ళ తనక ప్రిన్సిపల్ ఫిలాసఫీస్ అన్ని కూడా దీని రకంగా బేస్ అయి ఉంటాయి. దిస్ ఇస్ పర్టికులర్ టు వన్ పర్టికులర్ మెకానిజం అండ్ థింగ్స్. ఇదే కనుక మనం ఈజిప్షియన్ ఫిలాసఫీలోకి వెళ్ళగలిగితే రా అనేటువంటి ఒక ప్రిన్సిపల్ పనిచేస్తుంది ఇక్కడ మళ్ళీ. దిస్ ఇస్ కాల్డ్ ద సోలార్ గాడ్. ద సేమ్ సోలార్ గాడ్ ఇన్ ఎవ్రీ ఫిలాసఫీ. అంటే ప్రతి సాంప్రదాయం ప్రకారం వెళ్ళినప్పటికీ కూడా ఈ సోలార్ గాడ్ అనేటువంటిదే మనకు ఉంటుంది. ఆ సోలార్ గాడ్ని ఎప్పుడు కూడా మనం ఈజిప్షియన్ ఫిలాసఫీలో మనం దీన్ని ద సన్ గాడ్ రా అనేటువంటి పేరుతో వాళ్ళు పిలుస్తారు. అంటే ఫ్రమ్ వేర్ ది ఎక్స్ట్రీమ్ ఎనర్జీ ఫ్లోస్ డౌన్, అది వాళ్ళ ఉద్దేశం రా అని మాట్లాడతాం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ పిరమిడ్స్ వెనకాతల ఒక సోలార్ డే అనే ఒకటి ఉంటుంది. దట్ మనకి కూడా భౌతికంగా మనం ఉండేటువంటి వాళ్ళకు కూడా మనుషులు చనిపోయినప్పుడు వాళ్ళకు వంట ఒక తిథి పెడతారు, వాళ్ళకు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నాడు నెక్స్ట్ ఇయర్ ప్రతి ఏడాది అటువంటి డేట్ వచ్చినప్పుడు ఆబ్దికం పెట్టడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఇట్స్ నథింగ్ బట్ రిమైనింగ్ దెమ్. వాళ్ళకు ఆ రోజు వాళ్ళకి ఫుడ్ పెట్టడం అనేటువంటిది ఒక సాంప్రదాయం మనకి వస్తుంది అన్నమాట. ఫుడ్ అంటే తర్పణాలు ఇవ్వడం, పిండ ప్రదానాలు చేయడం అనేటువంటిది అక్కడి నుంచి సైన్స్ అంతా మనకి సర్క్యులేట్ అయి వస్తుంది. దీని వెనకాతల అసలు యాక్చువల్ తత్వం ఏంటి అంటే ఇదంతా ఆపరేట్ అవుతుంది. ఎక్కడైతే సరే మనకి ఆస్ట్రాలజికల్గా కానీ లేదా మనకి ఏదైనా ప్రబంధాల్లో కానీ కావ్యంలో కానీ సన్ అనేటువంటిది కనుక ఎక్కడైనా మనకు రిప్రజెంట్ అయింది అంటే దట్ ఈస్ మీన్స్ ఇట్ ఈస్ సమ్హౌ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఏ సైకిల్. ఒక సైకిల్ అనేటువంటిది ప్రారంభం అవ్వడమో, మధ్యలో ఉండడం లేదా ఒక సైకిల్ అనేటువంటిది అంతమైపోవడం ఏదో ఒకటి మనకి రిప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఒక సైకిల్ అంతమైపోతున్నది అంటే ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్ అండ్ ద న్యూ సైకిల్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? సో ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఏ జర్నీ. But what journey? It's completely a spiritual journey. Because the moment when we are talking about sun, we are talking about a consciousness that is latently there inside us. మనలో ఉండేటువంటిది మనకి తెలియకుండా ఉండేటువంటి ఒక ప్రజ్ఞ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ప్రజ్ఞని మనం జ్యోతిష సాంప్రదాయం ప్రకారం సూర్యుడు, సన్ అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. ఈ సన్కి కూడా మళ్ళీ 3 లేయర్స్ ఉంటాయని, ఒక స్పిరిచువల్ సన్ ఉంటాడు, ఒక కాస్మిక్ సన్ ఉంటాడు, ఒక ఫిజికల్ సన్ ఉంటారని, ఆ ఫిజికల్, కాస్మిక్ అండ్ స్పిరిచువల్ సన్కి 3 వైబ్రేషన్స్ ఉంటాయని, ఈ 3 వైబ్రేషన్స్ వల్ల సోలమన్ అనేటువంటి ఒక కింగ్ తరగతి లైఫ్ని మనం డెరైవ్ చేసుకుంటామని, ఈ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కట్టుకునేటువంటిది ఒక టెంపుల్. మనం లాస్ట్ వీక్స్లో చెప్పుకున్నాం, టెంపుల్స్ కన్స్ట్రక్షన్ వెనకాల కూడా ఈ ఒక పెద్ద సీక్రెసీ ఉంటుంది. ఈ సోలమన్ టెంపుల్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ చేయడం అనేటువంటిది ఇట్స్ ఏ రిచువల్.
టెంపుల్ అనేటువంటి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొంతమంది మేసన్స్ అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ మేసన్స్ చేతిలోని కొన్ని రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఏదో ప్లంబర్ అని, సెట్ స్క్వేర్ అని, క్యూబ్ అని, ఇలా ఒక ప్రపోర్షనల్ బ్రిక్ అని చెప్పి ఇలా కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ప్రాపర్గా యూస్ చేసి వాడు పెర్ఫెక్ట్ అయినప్పుడు ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏమంటారంటే ఇట్స్ కాల్డ్ యాజ్ అ సోలమన్ టెంపుల్, ఇన్ విచ్ ద సోలార్ లోగో ఈజ్ ద మెయిన్ డేటీ ఓవర్ హియర్. ఈ 3 layers ఉండేటువంటి ఈ సంతలక ప్రిన్సిపల్ ఏది ఉంటుందో అదే ఇక్కడ మనకి పనిచేస్తుంటుంది. ఆ టెంపుల్ లోపల ఉండేటువంటి ఆ విగ్రహం లేదా మూల విరాట్ అనేటువంటిది ఏది ఉంటుందో అది ఈ సోలమన్ తలక టెంపుల్ అయి ఉంటుంది. దానికి ఒక మినియేచర్ ఫామ్లోని దానికి ఒక అర్థం కావడం కోసం దానికి ఒక డూప్లికేట్ ఫామ్ అనుకోవచ్చు. ఇచ్చినటువంటిది ఏంటంటే దిస్ ఈజ్ అవర్ బాడీ, దిస్ బాడీ ఈజ్ అ సోలమన్ టెంపుల్ ఫర్ అస్. ఈ సోలమన్ టెంపుల్లో ఏముంటుందంటే ఆత్మ అనేటువంటి ప్రజ్ఞ ఉంటుంది. ఈ ఆత్మ అనేటువంటి దాన్ని పరిశుద్ధం చేసుకోవడం కోసం మనం చాలా వర్క్ చేసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ వాట్ దాన్ని మనకి ఇచ్చినటువంటిది ఏమంటారంటే కర్మ అనేటువంటి పేరుతో మనం పిలుస్తారు. ద వర్క్ వాట్ వీ డూ, మన చేయబడినటువంటి వర్క్ ఏ ఉంటుంది, మనకు వచ్చినటువంటి వర్క్ ఏ ఉంటుంది, మనం దాన్ని ఎలా మలుచుకోవాలి. ఈ 3 రకాలుగా కూడా 3 మనం డిఫరెన్షియేట్ ఇచ్చేటువంటి ఒక ప్రిన్సిపల్ మనలోనే ఉంటుంది. అగైన్ ద సేమ్ ప్రిన్సిపల్ హియర్ ఆల్సో ఆపరేట్స్. అక్కడ కూడా మళ్ళీ ఈ సంతరక ప్రిన్సిపలే మనకి పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కామన్గా ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనకి ఒకేసారిగా పనిచేస్తూ ఉంటాయో దెన్ వీ విల్ బికమ్ ది కాస్మిక్ మ్యాన్. మనం అనేటువంటిది పోయేప్పుడు ఏంటంటే మనమే కాస్మిక్ మ్యాన్తో రిప్రజెంట్ అయిపోతూ ఉంటాం. ఈ రిప్రజెంట్ అయినప్పుడు ఏమిటవుతుందంటే ఆ స్టేట్లో ఏమిటవుతుందంటే అద్వైతం అనేటువంటి ఉంటుంది అక్కడే కదా. సో దెర్ ఆర్ నో 2 ప్రిన్సిపల్స్ అగైన్, దిర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్. The one thing is itself is called the will power or the Sankalpa Shakti, which is directly drawn from the solar god into our body. So then we will become a creator then. మనిషి అనేటువంటి వాడు ఏమైపోతాడు, క్రియేటర్ కింద మారిపోతాడప్పుడు. శరీరం అనేటువంటిది బ్రాహ్మీభూతం చెందిపోతుంది. చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా దివ్యత్వంతో నిండుతూ ఉంటాయి. మన తనకు ఎరీనా మొత్తం మారిపోతుంది. మన తనకు పర్సెప్షన్ లెవెల్స్ అన్ని ఇంక్రీజ్ అయిపోయి మారిపోతూ ఉంటాయి. సో దెన్ ద వే వాట్ వీ ద థింగ్స్ దట్ వాట్ వీ సీ ఆర్ ద థింగ్స్ దట్ వాట్ వీ డూ, ఎవ్రీథింగ్ విల్ బీ ఇంటూ ఎ వెరీ హైయర్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇవి చేసేటప్పుడు కూడా మనలో మనకు తెలియకుండా లేటెంట్గా అవి చేసేటువంటి ఒక ఎనర్జీ కూడా మనలోనే ఉంటుంది. ఆ ఎనర్జీని కూడా మళ్ళీ మనం ఈ ఓంకారం అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. మాండూక్యోపనిషత్తులోకి వెళ్తే ఈ ఓంకారం అనేటువంటి దాని తాలూకా లేయర్స్లో ఎలా ఆపరేట్ అవుతుందని సాధన ప్రక్రియలో ఒక్కొక్కసారి అకారం మీద ఎక్కువ ఫోకస్ చేయమంటారు, కొంత సాధన అయిన తర్వాత ఉకారం అనేటువంటి మీద ఎక్కువ ఫోకస్ చేయమంటారు, కొంత సాధన అయిన తర్వాత మకారం మీద ఎక్కువ ఫోకస్ చేయమంటారు. దాన్ని కొంచెం దీంట్లోకి అన్వయించుకుని చూస్తే ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ సౌండ్స్ని మనం ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. దీన్ని మనం ఏమంటున్నాం, కాస్మిక్స్ అనేటువంటి పేరుతో పిలిచాం ఆకారాన్ని. ఈ ఉకారాన్ని మనం స్పిరిచువల్స్ అని, అండ్ దిస్ ఇస్ అగైన్ ఫిజికల్స్ అని. ఈ 3 లేయర్స్లో ఉండేటువంటి ఈ సూర్యుని ఆపరేట్ చేయించడం అంటే ఆల్ ద 3 లేయర్స్లోని కూడా ఈయన తలకు వర్కింగ్స్ని మనం ఫైండ్ చేసుకుని ఉండడం అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఆల్ ద 3 eternal planes. So then we'll come out of this cell and we'll be present in all the layers of the earth, all the layers of the consciousness. సో ఎప్పుడైతే మనం అనేటువంటిది పోయి ఈ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది కూడా మొత్తం క్రూసిఫై అయిపోయి మనలో ఉండేటువంటి ఆ దివ్యత్వం అనేటువంటిది మళ్ళీ బయటకు వస్తుందో దెన్ వీల్ బికమ్ గాడ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హీ వాజ్ ఎ మెసెంజర్ దెన్ అండ్ హీ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎ సోలార్ పర్సన్ ఆఫ్టర్ హిస్ రిసరక్షన్. అతను క్రూసిఫై చేసిన రిసరక్ట్ అయిన తర్వాత ఏమిటైందంటే హీఈస్ నాట్ విత్ హిస్ ఓన్ బాడీ అగైన్. హీ కేమ్ ఆఫ్టర్ 3 days అంటే మళ్ళీ అదే బాడీ నుంచి కుడిపోయిన శరీరం నుంచి బయటకు వచ్చేయడానికి కాదు అని అర్థం. ఈ అందులో ఉండేటువంటి అసూర్ అనేటువంటిది ప్యూరిఫై అయిపోయి ఒక కేవ్ నుంచి బయటకు వస్తుంటే మనకు కనిపిస్తుంటుంది. కేవ్ అంటే ఏంటంటే ఇదే మన కేవ్. ఈ కేవ్ లోపల మనకి బోల్డ్ మిస్టరీస్ ఉంటాయి. ఈ మిస్టరీస్ మొత్తాన్ని ఛేదించుకుని ఈ కేవ్ లోంచి ఒక ఇటర్నల్ లైట్ ద్వారా బయటకు వచ్చాడంటే నౌ హీస్ ఏ కాస్మిక్ పర్సన్. దెన్ దిస్ ఈస్ కాల్డ్ ద లైఫ్ ఆఫ్ ఏ ఆర్డినరీ మ్యాన్. If this is the eternal goal of an ordinary man, then how come ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా ఈ సోలార్ పర్సన్స్ అని, ఈ సోలార్ లోగోస్ అని, ఈ మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటి వాళ్ళకి లెవెల్ ఇంకెంతలో ఉంటుందో ఆలోచించండి ఒకసారి. మన వాళ్ళకి అటైన్మెంటే ఈ లెవెల్లో ఉంటే ఇంకా వాళ్ళ వాళ్ళకి అటైన్మెంట్ ఇట్స్ బియాండ్ అవర్ ఈవెన్ అవర్ థాట్ అండ్ ప్రాసెస్ ఆల్సో. సో వీటన్నింటినీ కూడా మళ్ళీ గాడ్ చేసినటువంటి వాడు మళ్ళీ సూర్యుడు అయి ఉంటాడు. అటువంటి సూర్యుడు ప్రతిరోజు మనకు కనిపిస్తూ ఉంటాడు. అందుకని హీఈస్ డైరెక్ట్లీ మనకు కనిపించేటువంటి ఒక డైరెక్ట్ గాడ్లీ ఫామ్ ఆయన కాబట్టి ఆయన ఏం చేస్తారు, రోజు పొద్దున్న ఆరాధించమని చెప్తారు. సో పొద్దున్న ఆరాధించిన తర్వాత ఏం చేయాలంటే ఆయన పట్ల అపచారాలు ఏమైనా మనం చేస్తే అపచారాలకు మనం క్షమాపణ కూడా చెప్పుకోమంటారు. ఆయనకు సంబంధించిన కొన్ని రుక్కులు ఉంటాయి. ఆయన చేసినటువంటి కొన్ని సాంప్రదాయమైనటువంటి కొన్ని పద్ధతుల్లో ఆయన ఆచరణ, ఆయన తలక పూజ విధానాలు అన్నీ ఉంటాయి. మనకి ఇండియాలోనే మనకి నార్త్ ఇండియా వాళ్ళు చేసేటువంటి పూజా విధానాలకి సౌత్ ఇండియాలో జరిగేటువంటి కొన్ని క్రతువులకి చాలా డిఫరెన్సెస్ మనకు కనిపిస్తుంటాయి. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే విధానం ఇప్పుడు మళ్ళీ ఒకటే ఉంటుంది.
ఇంకొకరు గారు అంతేనా? విధానం ఎప్పుడు ఒకటే ఉంటుంది, కానీ మంత్రాలు మారితే కొన్ని ప్రొసీజర్స్ అటు ఇటు మారుతూ ఉంటాయి. ఆయన పూజారి గారు కాబట్టి ఆయనకు భయం అని తెలుస్తుంది. అంటే ఈ జరిగే మన శరీరానికి సంబంధించినంత వరకు లేదా మన లైఫ్లో మనకు జరిగేటువంటి సంస్కారాలు కానీ అవన్నీ కూడా దీన్ని బట్టి ఆధారపడి ఉంటాయి, మారుతూ ఉంటాయి. ప్రతి వాళ్ళకి ప్రతి ఫిలాసఫీలోని ప్రతి స్పిరిచువల్ రిలీజియన్స్ అన్నింటిలోకి వెళ్ళినప్పటికీ కూడా ధర్మం అనేటువంటిది ఎలాగైతే ఒకటే వాడిగా మనకు కనిపిస్తుందో ఆ ధర్మం ఉన్న ప్రతి చోట కూడా ఈ సూర్యనారాయణ మూర్తి తాలూకు ఆరాధన కూడా మనకు కనిపిస్తుంటుంది. ఈ సోలార్ లోగోస్ అని మనం ఏదైతే చెప్పుకున్నామో దానికి అన్వయించుకునేటువంటి పేరు మనకి సూర్యాంతర్యామి లేదా సూర్యుల్లో ఉండేటువంటి ఒక సోల్ సూర్యనారాయణుడు. ఆస్ట్రాలజికల్గా మనకు అర్థం చెప్పుకోవడం కోసం మనం చెప్పుకుంటాం. ఇటువంటి సూర్యనారాయణ అనేటువంటి ఆయన కొన్ని 12 భావాల్లోంచి పనిచేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆయన తగ్గ రిఫ్లెక్షన్స్ ఒక్కొక్కటి మారిపోతూ ఉంటాయి. ఈ 12 భావాల నుంచి ఆయన తిరిగేటప్పుడు కూడా ఆయనకి 12 పేర్లు ఉంటాయి. ద్వాదశాదిత్యులు అంటారు, 12 మంది ఉంటారు. వీళ్ళు 12 మందికి 12 పేర్లు ఉంటాయి. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరు. వీళ్ళందరూ 12 మంది. ఈ 12 మంది కూడా ఏంటంటే ఒకటే అయి ఉంటారు. 12 రకాలైనటువంటి ఫామ్స్ మనకి ఎగ్జిబిట్ అవుతూ ఉంటారు. ఈ 12 రకాల మంది కూడా ఈ గ్రహాలు ఈ హౌసెస్లో మనకి తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్క హౌస్లో వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర వైబ్రేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక్కొక్క హౌస్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ వైబ్రేషన్స్ చాలా తగ్గిపోతూ ఉంటాయి. కొన్ని హౌసెస్లో మధ్యస్థంగా ఉంటాయి. అంటే సూర్యుడు ఉచ్చలో ఉన్నాడు ఒక అర్థం వస్తుంది. సూర్యుడు నీచలో పడ్డాడండి, తులా రాసిందని వాళ్ళకి ఇంకేదో శాంతులు ఏవో చేయించాలంటే దానికి ఏవో కొన్ని కార్యక్రమాలు చేయించాలండి అంటారు. అంటే అక్కడ వైబ్రేషన్స్ తగ్గిపోయాయని అర్థం. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాయి, ఉత్తరాయణ పుణ్యకాలం అండి ఇక్కడి నుంచి ఇంకా బాగుంటుందండి అని. అంటే సూర్యుడి తరగతి నేచర్ ఏంటంటే అలా ఇంక్రీజ్ అవుతుంటుంది ఎప్పుడు కూడా. దీన్ని మనకి ఆస్ట్రాలజికల్గా మనం టేబుల్ ప్రూఫ్లో ఆస్ట్రాలజికల్గా మనం చూసుకోవాలి అనుకుంటే దానికి మనం ఏం చెప్పుకుంటామంటే ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ ద డిగ్రీస్. 360 డిగ్రీస్ ఉండేటువంటి ఈ చక్రంలో మేషరాశిలో 0 డిగ్రీస్లో సూర్యుడు ఉంటుండగా ఉదయించినటువంటి సూర్యోదయానికి సూర్యుడు 1 డిగ్రీ ఆఫ్ మేషంలో ఉంటుండగా ఉదయించిన సూర్యోదయానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకు అబ్జర్వేషన్కి మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అంటే లుక్ సిమిలర్ బట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ సిమిలర్. ఎందుకంటే మనకు సూర్యుడు ఎప్పుడూ ఒకలా కనిపిస్తాడు, కానీ అటువంటి సూర్యుడు మనం ఏంటనుకున్నాం సమ్మర్లో మనం అంతగా ఎంజాయ్ చేయలేం, కానీ వింటర్లో బాగా ఎంజాయ్ చేయగలం అన్నాం. అదే సూర్యుడు, ఆయన మారిపోడు, మనం మారిపోతున్నాం. ఎర్తున్నటువంటి కండిషన్స్ కూడా మారిపోతున్నాయి. సో ఈ ఫ్లీటింగ్గా మనకు మారిపోతూ ఎప్పటికప్పుడు ఉండిపోయేటువంటివి ఏవైతే ఉంటాయో వీటికి అతీతంగా వచ్చే ఉన్న కాస్మిక్ ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా మనకి ఆకాశంలో కనిపిస్తూనే ఉంటుంది. ఈ కాస్మిక్ ప్రిన్సిపల్ దగ్గర కనుక మనం ట్రావెల్ చేయాలి అంటే ఈ ఉండేటువంటి ఈ టెంపరీ చేంజింగ్ వేరియస్ అన్నిటి నుంచి మనం బయటకు వచ్చేయాలి. సో ఈ ఉండేటువంటి ఈ 12 సైన్స్ తరగతి సింబాలిజమ్స్ గురించి మనం బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీల్ అగైన్ బీ విత్ ఆల్ దీస్ ప్రాపర్టీస్. ఇవన్నింటినీ కూడా మనకే ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఈ సోలమన్ టెంపుల్ అనేటువంటి ఇదే మన శరీరమే సోలమన్ టెంపుల్ అనే విషయం తెలుస్తుంది. ఈ లోపల ఉండేటువంటి జీవుడే సనాతన అనేటువంటి విషయం తెలుస్తుంది. మనం ఎక్కడి నుంచి ఏం చెప్పుకున్నా అటు నుంచి వెళ్ళినా సరే ఆ శ్లోకాన్ని టచ్ చేయకుండా మనం అటుకి వెళ్ళాం. జీవో దేవ సనాతన. ఈ ఉండేటువంటి అజ్ఞానాన్ని అప్పుడు నిర్మాణం అయిపోతే ఈ అప్పుడు ఉండేటువంటి ఈ స్వభావం ఏదైతే ఉంటుందో అది మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పనిచేస్తుంది. సా హా అనేటువంటి అక్షరాలతో మనకు పనిచేస్తుంది. ఉన్నప్పుడు దాన్ని మనం అనుకున్నాం సోహం భావేన పూజ అయ్యేది. సో ఈ అలాంటి ఒక భావంతో కనుక మనం దాన్ని పూజ చేసుకోగలిగితే ఏమిటవుతుందంటే మన బాడీయే దేవాలయం అయిపోతుంది. అప్పుడు ఏమిటవుతుంది దేహమే దేవాలయం అయిపోతుంది. దేహో దేవాలయ ప్రోక్తో ఉండేటువంటి జీవుడే సనాతనుడు అయిపోతాడు. జీవో దేవ సనాతన. ఎప్పుడంటే అజ్ఞాన నిర్మాల్యం అదే కదా సోహం భావేన పూజ అయ్యేది. అజ్ఞానం నిర్మాల్యం అయిపోయిన తర్వాత ఏంటవుతుందంటే అప్పుడు సోహం భావేన పూజ అయిన తర్వాత అప్పుడు అజ్ఞానం నిర్మాల్యం అయిపోయి లోపల ఉండేటువంటి దేహమే దేవాలయంగా అయిపోయి ఉండేటువంటి సనాతనుడు జీవుడే సనాతనటువంటి దేవాలయం కనిపిస్తుంది. అప్పుడు వీఆర్ నథింగ్ బట్ అవర్ లైఫ్ అండ్ అవర్ బాడీ ఈజ్ అ సోలమన్ టెంపుల్ దేర్. దిస్ ఈస్ ఎ ప్రిమిటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లార్డ్ సన్ ఆర్ ద విజిబుల్ సన్ ఆర్ ద ఫిజికల్ సన్ దట్ వాట్ వీ సీ ఇన్ అవర్ వేదిక్ సింబాలిజం. మన వేదాల్లోని పురాణాల్లోని కూడా మనకు ఉండేటువంటి సింబాలిజం ఇది మనకు కొంతవరకు తెలుగుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ సూర్యుడు కూడా ఆధారమైనటువంటి ఒక సోల్ మనకు ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఇంకా ఈ సూర్యుడిలో కూడా ఉండేటువంటి ఒక సోల్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ సూర్యుడు అనేటువంటి ఆధారంగా ఈ 3 ఫామ్స్ వస్తాయని మనం ఇంతకు చెప్పుకున్నాం. సరే, అయితే ఈ సూర్యుడు అనేటువంటి వాడు భూమి మీద ఎలా పనిచేస్తాడు? సూర్యుడు అనేటువంటి వాడు ఈ భూమి మీద ఎలా పనిచేస్తాడంటే తన వెలుగు కిరణంగా పనిచేస్తూ ఉంటాడు. తను ఇచ్చేటువంటి ఒక లైట్ రూపంలో కదా సన్ దగ్గర నుంచి ఒక లైట్ వస్తుంది. మనం చిన్నప్పుడు సన్ అనగానే మనకి బొమ్మ వేసుకుంటాం కదా. ఈ సన్ దగ్గర నుంచి ఇలా ఒక లైట్ వచ్చింది, ఇదేదో మనం ఎత్తాం అనుకున్నాం, ఇలాగేదో వేసుకుంటాం. ఇక్కడ నుంచి వచ్చిన స్ప్రౌటింగ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. వేసుకుంటాం కదా మనం చెట్లు ఇవన్నీ కూడా బొమ్మలు వేసుకుంటాం. సో దిస్ ఇస్ వాట్ హౌ ద జనరేషన్ యాక్చువల్లీ డస్ హ్యాపెన్. ఫోటోసింథసిస్.
ప్రాసెస్ని కూడా మనం ఇలాగే డిఫైన్ చేసుకుంటాం. సన్ నుంచి లైట్ వస్తుంది, కింద నుంచి ఎర్త్ నుంచి వాటర్ తీసుకుని ఒక ఫ్రూట్ అనేటువంటిది ఒక ఫ్లవర్ ఒక చెట్టు అనేటువంటిది జనరేట్ చేసేస్తుంది. సో సన్ అనేటువంటిది మనలోని ఒక క్రియేషన్ అనేటువంటి దానికి ఆధారమై ఉంటుంది. మనలో ఉండేటువంటి క్రియేషన్కి సన్ నుంచి వచ్చేటువంటి ఒక వైబ్రేషన్ ఆధారపడి ఉంటుంది. హియర్ కమ్స్ అనదర్ టాపిక్. సో అందరిలాగా మనం క్రియేట్ చేయలేకపోతున్నాం, మనలాగా అందరూ క్రియేట్ చేయలేకపోతున్నాం, అంతే కదా. అందరూ మనుషులుగా పుట్టినప్పటికీ కూడా కొంతమందిలో కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి, కొంతమందిలో కొన్ని వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి. కొంతమంది రిసీవ్ చేసుకున్నటువంటి లెవెల్ వేరే ఉంటుంది. కొంతమందికి అదే విషయం ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం అవుతుంది. ఒకరికి ఒకసారి చెప్తే అందులోంచి వాళ్ళు బోల్డ్ డెఫినేషన్స్ అర్థం చేసుకోగలుగుతారు. కొంతమంది రిసెప్టివిటీ ఎక్కువ ఉంటుంది, కొంతమంది రిసెప్టివిటీ బాగా తక్కువ ఉంటుంది. కొంతమందిలోని ఒక విషయం చెప్తే దానికి వాళ్ళు అన్వయించుకుని 10 రకాలైనటువంటి ఆన్సర్లు వాళ్ళు వెతుక్కోగలుగుతారు. ఇంకొంతమందికి అవి కూడా దొరకవు, పక్కన కూర్చోబెట్టి మొత్తం అంతా వాళ్ళు చేయించారు. సో దట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద రిసీవర్ ఆల్సో. అంటే ఈయన తనక ట్రాన్స్లేషన్ అలాగే ఉంటుంది, కానీ కింద రిసీవర్స్ రెడీగా లేకపోతే ఒక్కొక్కసారి డిస్ప్యూట్ అయిపోతుంటుంది, ప్రాపర్గా యూజ్ అవ్వదు. సో ఆ యూజ్ అవ్వడం కోసం ఆయన ఇచ్చినటువంటి లైట్ని మనం ఎవ్రీడే ప్రాపర్గా రిసీవ్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు డూ సమ్ గ్రౌండ్ వర్క్ ఆర్ సమ్ హోంవర్క్ అట్లీస్ట్ ఎవ్రీడే. సో దట్ హోంవర్క్ ఆర్ దట్ వర్క్ ఈస్ కాల్డ్, మనం నిత్యం చేసేటువంటి పూజ అనుకోవచ్చు, మనం చేసేటువంటి మన లైవ్లీహుడ్లో మనం చేసేటువంటి దేవి కార్యక్రమాలు అనుకోవచ్చు. ఇంకా ముందుకు వెళ్ళి సంకల్ప వైబ్రేషన్స్ మనం బాగా రిసీవ్ చేసుకుని మన లైఫ్ అనేటువంటిది ఆ ఆధారంగా వెళ్ళాలి అంటే మన లైఫ్ని మనం ప్యూరిఫై ఫస్ట్ చేసుకోవాలి. లైఫ్ని ప్యూరిఫై చేసుకోవడం దానికి బేసిక్ ప్రిన్సిపల్గా మనకి శరీరం కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ దీన్ని మనం శుద్ధి చేయాలంటారు. సో మనకి ఇదే దేవాలయం అనుకున్నాం కాబట్టి దీన్ని మనం ఫస్ట్ కనుక మనం శుద్ధి చేసుకోగలిగితే అప్పుడు ఆ సంకల్ప వైబ్రేషన్ మనం జాగ్రత్తగా ప్రాపర్గా రిసీవ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. నౌ కమ్ టు ద టర్మ్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఈ సన్ అనేటువంటిది ఈ 12 సైన్స్లో కూడా ట్రావెల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కూడా ఒక్కొక్క రకమైన డిఫరెంట్ వైబ్రేషన్స్ని జనరేట్ చేస్తుంటారు. సన్ ఈజ్ డిఫరెంట్ ఇన్ యారిస్ అండ్ సన్ ఈజ్ డిఫరెంట్ ఇన్ టారస్. టారస్లో ఉండేటువంటి సన్ వేరు, మళ్ళీ జెమినీలోకి వచ్చేసరికి సన్ తన క్వాలిటీ మారిపోతుంది. అందుకనే టారస్లో ఉండేటువంటి వాళ్ళ తన లక్షణాలకి జెమినీ వాళ్ళ లక్షణాలకి మళ్ళీ చిన్న చేంజ్ వస్తూ ఉంటుంది. యూ కెన్ ఫైండ్ ఎ సిమిలర్ చేంజ్. అలాగే ఈ టారస్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా కూడా ఈ స్కార్పియన్స్ని అట్రాక్ట్ చేస్తుంటారు. అలాగే వర్గంలో ఉండేవాళ్ళు పీసీస్ వాళ్ళని ఇలా ఆపోజిట్స్ని పోయి అట్రాక్ట్ చేస్తుంటారు. అంటే వీళ్ళు రిలీజ్ చేసేటువంటి ఆ లైట్ని ఇమీడియట్గా రిసీవ్ చేసుకుని వాడు అవడం అంటే అవతల కూడా దాన్ని ఈజీగా పట్టుకోగలుగుతాడు, వాళ్ళే అనుకోగలుగుతారు, రెడీగా ఆపోజిట్లో ఉంటారు. కాబట్టి దిస్ ఈజ్ అనదర్ స్పిరిచువల్ అప్లికేషన్. అంటే వేరే తలక లైట్ సుమారుగా ఒకలా ఉంటుంది, అంటే ఆపోజిట్స్గా ఉంటాయి కాబట్టి వాళ్ళతో దే అట్రాక్ట్ అంతే. అంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు డెలివర్ చేసుకుంటారు. సో ఇటువంటి కాంబినేషన్ అంతటినీ కూడా మనకి హ్యుమానిటీలో మనకి ఒక లైఫ్ సైకిల్ లోపల మనకు కట్టేస్తారు. మనకు ఉండేటువంటి పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత వచ్చేటువంటి వైఫ్ కానీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ వీళ్ళ తరక లైఫ్ అంతా కూడా దీని ఆధారంగానే మనకు పనిచేస్తుంది. సో విత్ దిస్ స్మాల్ ఆస్పెక్ట్ వీ కెన్ సే దట్ ఆస్ట్రాలజీ ఈజ్ ఎ సైన్స్. there are nothing incidents happen by an accident in this world అని చెప్తుంటారు. సరదాగా ఏదో కాకతాళీయంగా అనుకోకుండా జరిగిపోయినటువంటి సంఘటనలు ఏమి ఉండవు, అన్నింటిలో కూడా వెనకాల ఒక చైన్ ఆపరేట్ అవుతుంటుంది. అది మనకి తెలియకపోవడం వల్ల మనం యాక్సిడెంట్ అనుకుంటామే తప్ప ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రన్నింగ్ బిహైండ్, రైట్? దిస్ ఈస్ కాల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సన్ అండ్ దిస్ రేడియేషన్. మనకు అర్థం కావడం కోసం దీన్ని మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఏం చెప్పారో ఒకసారి మనం చూసుకుందాం సార్. The sun, spiritual astrology. Imagine a point around you. Imagine a point around you in which there are 7 power x cycles of different radii. Okay? Imagine a point around you and with 7 power x circles of different radii. Suppose that x represents an infinite number of subdivisions in each of the 7 layers of each circle. ఒక సర్కిల్కి 7 సర్కిల్స్ అండ్ అక్కడ అందులో మళ్ళీ రకరకాలైనటువంటి సబ్ డివిజన్స్. నౌ ఇమాజిన్ ఏ గ్లోబ్ హ్యావింగ్ దిస్ సర్కిల్స్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ ప్లానెట్స్, యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ ప్లేన్స్. సో ఇమాజిన్ ఏ గ్లోబ్. ఓకే, నౌ ఇమాజిన్ ఏ గ్లోబ్ హ్యావింగ్ దిస్ సర్కిల్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ ప్లేన్స్. సో పెద్ద ప్లేన్ ఏదో ఒక పెద్ద గ్రహాన్ని ఊహించుకోండి, ఒక పెద్ద గ్లోబ్ని, అందులో కనుక ఇది ఒక ప్లేన్ అయితే అంది కదా. ద సెంటర్ ఆఫ్ ఈచ్ space globe is called the sun. The center of each space globe is called the sun on the cosmic level. This space globe contains an innumerable number of stars which are arranged as a numerical potency of 7 power x.
అంటే అపారెంట్గా డిఫరెంట్ ఆర్డర్లో మనకు కనిపిస్తుంటాయి, బట్ లేదంటే ఒక అరేంజ్మెంట్ ఉంటుందని ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనకు ఉంటుంది స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. సో అగైన్ దిస్ ఇస్ రివిజిటింగ్ ఇట్. ఈచ్ స్టార్ ఈజ్ నథింగ్ బట్ ఏ సోలార్ సిస్టమ్. ఈచ్ స్టార్ ఈజ్ ఎ సోలార్ సిస్టమ్. The solar system consists of a central luminary globe and some bodies of planets revolving around it. I am not talking about our visible solar system, talking about the great solar system in which our solar system is again a part of the great solar system. And మనం చెప్పుకున్న ఫస్ట్ 7 power x and again we are revisiting it. Back page చూసుకుందాం. Each star is a solar system. The solar system consists of a central luminary globe and some bodies or planets revolving around it. The central globe is called the sun of the planetary level. Planetary level sun, the second layer sun. Planetary level sun. The geometrical center of this planetary sun is called the sun of the solar level. Okay. For this reason, the cosmic sun is called. Saptasapti, that means the 7 power x, the multiple of 7, Saptasapti, 7 power 7, the multiples of 7. Since the sun principle exists on this cosmic, solar and the planetary levels, the sun is called the threefold wisdom. అంటే ఈ సన్ అనేటువంటిది కాస్మిక్ లెవెల్లోని, ప్లానటరీ స్పిరిచువల్ లెవెల్లోని, మన ఫిజికల్ లెవెల్లోని 3 లేయర్స్లోని ఉంటుంది కాబట్టి దీన్ని ఏం పిలిచారు? ద త్రీఫోల్డ్ విజ్డమ్ అన్నారు. ద త్రీఫోల్డ్ విజ్డమ్ ఇస్ కాల్డ్ త్రయీ విద్య, రైట్? ఇట్స్ కాల్డ్ as Trayi Vidya, the threefold wisdom. The cosmic sun expresses himself out periodically through the utterance of a sound potency ah. Nala మనం చెప్పుకున్నాం గుర్తుందా? ఆ ఊ ఆ. Okay. The first sound potency is ah. Okay. The cosmic sun expresses himself out periodically through the utterance of the sound potency ah. He assumes the form of globes. When he descends to the solar level through the sound potency of oo. And next comes the objective globe of light covers him up into the planetary level through the sound potency of makaram అంటే m అనేటువంటి అర్థం చెప్పుకోవచ్చు. సో ఆ ఊ మా అనేటువంటి 3 లేయర్స్ లోని కూడా సన్ అనేటువంటిది ఎలా ఆపరేట్ అవుతుందో మనం చేసుకుంటున్నాం. The first sound is divine by nature. The second sound is solar by nature. And the third sound is lunar. Cosmic, solar and lunar. The first sound is called Agni. దీన్ని ఏంటన్నా మనం అగ్ని అనేటువంటి పేరుతో పిలిచాం. ఆర్ మనకు అర్థం కావడం కోసం ఇంగ్లీష్లో ఇగ్నిషన్ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. కాస్మిక్ సన్ నుంచి వచ్చేటువంటి దాన్ని ఏంటంటే అగ్ని అనేటువంటి పేరుతో పిలిచారు. దట్ ఇస్ కాల్డ్ ignition. The next one is called, the second is called Savita. అంటే ఉకారంలో వచ్చేటువంటి దాన్ని ఏంటన్నారు? సవిత. దీన్ని ఏంటన్నారు? రేడియేషన్. This is called radiating principle. This is the radiation principle inside the sun. And the third one is called Soma, or the phenomenon of reflection. Soma, reflection. So the one cosmic principle that is running behind the ignition of a light and the radiation of a light and even the reflection of the light, this is what we call as the ma, or the 3 layers of the sun. Cosmic sun tarvata 3 symbolisms మనం ఇందులో చెప్పుకున్నాం. And the next one is our visible solar globe. Our visible solar globe is only a reflection of the solar sun on the planetary level through the mystery of Aitreya. Aitreya అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ద్వారా మనం చూసుకుంటాం. That indirectly means objectivity. అంటే చూసేటువంటిది మనం చూసేటువంటి ఒక ఫిజికల్ లోవర్ ప్లేన్. Each of the above said 3 phases of the sun principle, it is evident in the 7-fold and then sub principles. సో ఈ 3 కూడా మళ్ళీ 7-fold ప్రిన్సిపల్స్ మనకు ఆపరేట్ అవుతుంటాయి అన్నారు. దీనికి మళ్ళీ కూడా ఒక దీని మీద ఒక స్క్వేర్ కూడా ఆపరేట్ అవుతుంటుంది. దాని గురించి మనం తర్వాత తెలుస్తాం. These 3 groups of 7 principles form the tissues of the body of the supracosmic man, Purusha. అంటే ఈ లేయర్స్ అన్నీ కూడా పరమ పురుషుడు విరాట్ పురుషుడు అనేటువంటి అతని శరీరంలో సమిధలుగా పనిచేస్తాయని. ఓకే, అంటే 7 to 3 కదా, 21 ఆర్ ద 7 ఆర్ ద స్క్రైబ్స్ అండ్ 7 ఆర్ ద స్టిక్స్ టు హిమ్ అని చెప్పి ఒక రిచువల్ ఉంటుంది.
అంటే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అంటే ఆయన తలక శరీరంలో ఇవన్నీ కూడా ఒక టిష్యూస్ కింద పనిచేస్తాయని చెప్పి చెప్తుంటారు. దట్ మీన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద గ్రేట్ ఇటర్నల్ సన్ అండ్ ద నేమ్ ఈస్ కాల్డ్ పురుష, రైట్? ఈస్ కాల్డ్ as పురుష. It is the same with the constitution of the every man again. అంటే ఆయన తరగ సింబలిజంగానే మనం ఉంటాం కాబట్టి మళ్ళీ తిరిగి అది కూడా మనకి అప్లై అవుతుంటుంది. బికాస్ వాట్ వీ కాల్ వీఆర్ ద మ్యాన్యుస్క్రిప్ట్. ఆ వచ్చేటువంటి మ్యాన్యుస్క్రిప్ట్ తర్వాత ఒక కాపీ మనం అయి ఉంటాం కాబట్టి అక్కడ జరిగేటువంటి కాస్మిక్ ప్రిన్సిపల్స్ మన శరీరంలో మన బాడీలో కూడా మనకి తిరిగి అప్లై అవుతూ ఉంటాయి. It is the same with the constitution of every man. 7 are the layers and thrice 7 are the units for the fuel for the Purusha. 7 are the layers and thrice 7 and 3 times 7 are the units of fuel for this Purusha, says the mystic passage of an Archean book. సో ఈ ఆర్కియా బుక్లో ఉండేటువంటి ఒక మ్యాన్యుస్క్రిప్ట్ మనకి దీన్ని చెప్తుందన్నారు. ఈ ఆర్కియా బుక్ మనకి అర్థమయ్యేలా మనం చెప్పుకోవాలంటే దిస్ ఇస్ సంథింగ్ లైక్ మనకి మంత్రపుష్పం, ఋగ్వేదంలో వచ్చేటువంటి మనకి ఆరణ్యకాలు కూడా మనకు పనిచేస్తుంటాయి శ్లోకాలు కూడా. ఓకే, ద కాస్మిక్ సన్ ఈజ్ ద స్పిరిచువల్ సన్ who is invisible and incomprehensible to us. I am speaking about the cosmic sun who is in the layer of ignition. The cosmic sun is a spiritual sun who is invisible and incomprehensible to us. Solar sun is the soul of the sun. Solar sun is the soul of the sun. The planetary sun globe is the physical body of the sun. The planetary sun globe is the physical body of the sun. The spiritual sun is called, the solar sun is called soul. The solar sun is called soul. The spiritual sun is called Om. The physical sun is called An. Soul, Om, An is yet in another language. The threefold sun is the great King Solomon or the King Solomon. రైట్, ఈ సోలమన్ అనేటువంటి దాని కనుక వర్కింగ్స్ అన్ని కూడా మనకి ఈ 3 లేయర్స్లో పనిచేస్తుంటాయని మనం చెప్పుకున్నాం. దిస్ ఈస్ ద కంప్లీట్లీ అన్ అప్లికేషన్ ఆఫ్ సన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ అండ్ ఈవెన్ దో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ వీ కెన్ సే లైక్ వేదిక్ పురాణిక్ సింబాలిజంలో కూడా మనకి సన్ తరగ సింబల్ ఈ రకంగా పనిచేస్తుంది. మనకి ఇందాక మనం మొదటి నుంచి చెప్పుకుని వస్తున్నట్టుగా ఈ సన్ అనేటువంటిది మన శరీరంలో కూడా ఆత్మ అనేటువంటి దానికి హెల్ప్ అవుతామని చెప్పుకుంటాం. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అవర్ హిందూ ఫిలాసాఫికల్ స్కూల్ ఆఫ్ థాట్ అండ్ ఆల్. The moment when we go to a Buddhistic philosophical school of thought, then ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఎలా పనిచేస్తుందంటే ఇట్స్ ద ఎసెన్షియల్ సెల్ఫ్ ఇన్సైడ్ us. They don't call it with the name of a soul, but they call it like with an essential subject or the essential element that is there inside the working of a human being. వాళ్ళు దాన్ని బుద్ధిజంలో ఆ పేరుతో పిలుచుకుంటారు. The moment when we go into another school of thought like Jainism, there it is called the జ్ఞానం అంటే ద డివైన్ నాలెడ్జ్. వాళ్ళు దీన్ని ఆ పేరుతో మనం పిలుచుకున్నట్టుగా కనిపిస్తుంది జైనిజంలో. But whatever names they keep and whatever thoughts of school they frame with this concept and all, the end result or the end point everybody comes up is soul. There is one object called soul. The travel of the soul is again indicated by a willpower of one person. That person is called this cosmic sun. ఈ సన్ అనేటువంటి వాడు, ఈ సూర్యుడు అనేటువంటి వాడు మన మీద ఎలా పనిచేస్తాడు అంటే ఈ రకంగానే పనిచేస్తాడు. ఒక ప్లాంట్కి అయితే ఒక మినరల్ గాను ఒక తనకు అందులో వచ్చిన క్రియేషన్కి పనిచేస్తుంది. అదే మనలో అయితే ఒక సంకల్ప శక్తిగా పనిచేస్తుంది. An ambiguous desire and you can say like an ambitious desire to do some super things. అంటే అంతవరకు లేనటువంటి దాన్ని కొంచెం కొత్తగా క్రియేట్ చేసి ఇచ్చేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో, అపూర్వమైనటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో దానికి ఇచ్చేటువంటి వాడు మనకి ఈ సన్ అనేటువంటి ప్రిన్సిపల్ మనకి పనిచేస్తూ ఉంటారు. సరే, ఈ సన్ వెనకాలలో కూడా ఉండేటువంటి ఒక ప్రిన్సిపల్ గురించి ఇందాక మనం చెప్పుకుంటూ స్పిరిచువల్ ఆస్ట్రాలజీకి మనం జంప్ అయ్యాం. ఈ సన్ అనేటువంటి ప్రిన్సిపల్ వెనకాలలో కూడా ఒక హయ్యర్ ప్రిన్సిపల్ మనకు పనిచేస్తుంటుంది. అంటే ఈ సన్ వెనకాలలో ఉండేటువంటి ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ మనం ఏం పిలుచుకున్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సోల్. ఈ సోల్ వేరు, మనలో ఉండేటువంటి సోల్ వేరు అని మాత్రం అనుకోవద్దు. అది ఇది ఒకటే అయి ఉంటుంది. కానీ దిస్ ఇస్ ఇట్ హయ్యర్ సైన్స్ ఆర్ అంటే హయ్యర్ సెన్స్లో ఈ సోల్ పనిచేస్తుంది. ఈ సోల్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఉంటుంది, అంటే ఒక వరల్డ్కి ఉంటుంది అనుకోవచ్చు మనం దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ ఏ వరల్డ్ సోల్. అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఉండేటువంటి దాన్ని తెలుగులో మనం అర్థం చెప్పుకోవడం కోసం విశ్వాత్మ అనేటువంటి పేరుతో మనం పిలుచుకోవచ్చు. రైట్, విశ్వాత్మ అంటే ఈ విశ్వం మొత్తాన్ని కూడా అనుసంధానం చేస్తున్నటువంటిది. మీలోని, నాలోని, మిత్రుల్లోని, వాళ్ళలోని, అందరిలోని ఉండేటువంటి ఈ ఇండివిజువల్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో ఈ ఇండివిజువల్ ఎంటిటీస్ అన్నింటినీ కూడా కలిపి ఒక ఫ్రేమ్లో పెట్టి ఆ ఫ్రేమ్ మొత్తంలో కూడా ఉండేటువంటి కామన్ ఆత్మ ఏదైతే ఉంటుందో ఆ ఆత్మను మనం వరల్డ్ సోల్ అని పిలుచుకుంటాం. సీక్రెట్ డాక్టర్ దాన్ని ఏమని పిలిచిందంటే అనిమా ముండి అని పిలిచింది.
దిస్ ఇస్ కాల్డ్ అనిమా ముండి, ANIMAMUNDI. స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో సీక్రెట్ ఆర్డర్లో మనం వెళ్తే మనకి ప్రిమిటివ్గానే మనకి ఎక్కువ పదం తగ్గుతుంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ద వరల్డ్ సోల్. అంటే ఉండేటువంటి ఈ ఇండివిజువల్ వరల్డ్ సోల్స్ అన్నింటినీ కలిపి ఈ ఇండివిజువల్ సోల్స్ ఏవైతే ఉంటాయో మనలో, అంటే నాలో ఉండేటువంటి సోలు, వాయిన్లో ఉండేటువంటి సోలు, వాళ్ళలో ఉండేటువంటి సోల్ అన్నీ కూడా ఇవన్నిటిని కూడా కలిపి ఒక దారానికి పూసలు ఎలా అయితే గుచ్చుబడి ఉంటాయో అట్లా ఉంటుందని చెప్తారు. ఒక దారం అయితే దానికి అన్ని పూసలు ఎలా గుచ్చుబడి ఉంటాయి, అప్పుడు ఇదంతా కూడా ఒక నిటి కింద పనిచేస్తుంది కదా, రైట్? ఈ ఉండేటువంటి తత్వాన్ని ఏమంటారంటే సూత్ర ఆత్మ అనేటువంటి పేరుతో పిలిచారు. ది అండర్లయింగ్ ప్రిన్సిపల్ దట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీవన్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ మేజర్ హోల్, ఇట్స్ కాల్డ్ యాజ్ సూత్రాత్మ ఆర్ ఇట్స్ కాల్డ్ యాజ్ అనిమా ముండి అనేటువంటి పేరుతో మనకి సీక్రెట్ ఆర్డర్లో మనకి తరచుగా పేరు వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఏ గ్రూప్ సోల్ ఆర్ ఏ వరల్డ్ సోల్. ఈ వరల్డ్ సోల్ అనేటువంటి